హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఇంకా మీకు పచ్చి రొయ్యలతో కర్రీ చేసుకోవడం అయితే తెలిసే ఉంటుంది. సో ఇదైతే రొయ్యల పొట్టు అనమాట. సో ఇది ఎక్కువగా విలేజ్లోనే యూజ్ చేస్తారు. సో ఇది మీకు వచ్చేసి ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్తున్నాను. ఇలా రొయ్యల పొట్టు ఉంటుంది కదా, దాన్ని అయితే కొంచెం ఒక 5 మినిట్స్ అయితే నానబెట్టుకున్న తర్వాతకి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇసుక అంతా ఉంటుంది కాబట్టి అది పోయేంత వరకు ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకుని, నేనైతే 2-3 ఆనియన్స్ని అయితే తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని అందులోకి కొంచెం పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అవన్నీ వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం రొయ్యల పొట్టునైతే 2-3 టైమ్స్ అయితే వాష్ చేసి ఇసుక మొత్తం పోయేంత వరకు కడిగి నేను పక్కన బౌల్లో అయితే పెట్టుకున్నాను. అలాగే వంకాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి, అలాగే వాటర్లో కొంచెం ఉప్పు వేసి వంకాయలు అయితే వేసుకొని నేను ఇలా వేసుకున్నాను అనమాట. సో అందులోనే నేను ఒక పొటాటో అయితే వేసాను. సో ఫ్లేవర్ కోసం అయితే వేసాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వంకాయ ఇలా వచ్చిన తర్వాతకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మగ్గాలన్నమాట. వంకాయ బాగా మగ్గిపోయిన తర్వాతకి మనం ఇందాక కడిగి పెట్టుకున్న రొయ్యల పొట్టునైతే వేసుకోవాలి. సో ఎందుకంటే స్టార్టింగ్లోనే వేస్తే మొత్తం చిన్నగా కాబట్టి వేయొద్దు, ఇప్పుడు వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవి వేయడం వల్ల కొంచెం పచ్చి వాసన అంతా పోయి ఇది వేస్తే నీసి వాసన అంతా పోతుందన్నమాట. సో ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూడడం అయితే ఈ వీడియో ఫస్ట్ టైమే మీరు విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి, అలాగే లాంగ్ వీడియోస్ని కూడా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్ లాంగ్ వీడియోస్ని అయితే చూసి, అలాగే అందులో కూడా మీకు నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి. అలాగే సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, అలాగే మన వీడియోస్ చూసి కింద కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కింద లైక్స్ అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఇంకా టమాటాస్ అయితే కట్ చేసుకున్నాను. అవి మగ్గేంత వరకు ఉంచుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని చిన్న గరం మసాలా అయితే వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట. సో కారం వాసన వస్తుంది కదా, కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఉంచుకొని నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం, అలాగే ఎంతమందికి తెలుసో తప్పకుండా మీరు కింద కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఈ విధమైన రొయ్యల పొట్టుతో కర్రీ చేస్తారో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో కింద లైక్ చేసి, మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల కొత్త వాళ్ళకి ఇద్దరికి షేర్ అవుతుందని అయితే నా అభిప్రాయం. సో మీరు కంపల్సరీగా లైక్ చేసి కింద కామెంట్ చేస్తానని అయితే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా నేనైతే వాటర్ అయితే యాడ్ చేసి, అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇలా యాడ్ చేశాను. ఇది ఒకటే 5 to 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని, ఒక మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని 15 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా దగ్గరికి అయితే వస్తుంది. సో వాటర్ అయితే ఇంకిపోయేంత వరకు ఉంచుకొని నేను ఈ విధంగా అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే గైస్, బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్, సీ యూ.